హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తేజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటాలతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి. అంత టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ. ముందుగా రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 4 టమాటాలను ఈ గ్రేటర్తో గ్రేటర్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసి అందులోనే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి టమాటా గుజ్జు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోస్తూ చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఒకసారి అస్సలు వాటర్ వేయొద్దు, కొంచెం వాటరే పడుతుంది. ఎందుకంటే టమాటా గుజ్జులో వాటర్ ఉంటుంది కదా. పిండిని కూడా బాగా ఒత్తుకొని కలుపుకోవాలి. ఉదయం హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కూడా ఏదైనా చేసి పెట్టాలి కదా, అలాంటప్పుడు ఈ హెల్తీ రెసిపీ చేయండి. ఈ కలిపిన ఆటాని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. మొన్నేనండి టీవీలో చూశాను, బయట ఫుడ్లో జెర్రులు పాములు దొరుకుతున్నాయట. అందుకే మీరు కూడా ఇంటిలో చేసుకునే తినండి. ఇలా అన్నీ పరోటాలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. వారంలో ఒక్కరోజైనా ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పక్కల వేగించుకోవాలి. అదే ఆలు పరోటా అయితే ఆలు ఉడకబెట్టడం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇలా ఈజీగా సింపుల్గా టమాటా పరోటాను చేసుకోండి. చాలా హెల్తీ మరియు చాలా టేస్టీగా ఉంటుంది. తప్ప ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ 1 స్పూన్ ఆయిల్తో కాల్చుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పక ట్రై చేయండి.